హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన మంచి ట్రెడిషనల్ రెసిపీ, పండుగల రోజు మనం ప్రత్యేకంగా చేసుకుని అలాగే ఇంట్లో శుభకార్యాలప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా, పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైం చేసినా సరే ఈజీగా చేసేయచ్చు. పూర్ణం బూరెలు తయారీ విధానం అయితే చూసేద్దాము. దానికోసం అయితే ఒక గ్లాసు శనగపప్పునైతే యాడ్ చేసుకోవాలి ఒక కుక్కర్లోకి. అవి శుభ్రంగా కడిగిన తర్వాత 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఇప్పుడు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. పొంగిపోకుండా ఉండడం, పప్పు అనేది పొంగిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ తర్వాత ఆవిరి పోయే వరకు అంతే వదిలేయాలి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత విజిల్ తీసి మూత తీసి చూసేసరికి పప్పు మొత్తం చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, ఇక్కడ చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది అనమాట. కరెక్ట్గా ఉడికింది అనమాట. చూడండి, కొంచెం వాటర్ అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే పక్కకు తీసేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి. వాటితోటి పప్పు అయినా చేసుకోవచ్చు పడేయకుండా. చూసారు కదా, ఇంత వాటర్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే మెదుపుకుందాము. పప్పుని ఇలా అయినా మెదుపుకోవచ్చు, లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు, పర్లేదు. మరీ మెత్తగా కాదండి, కొంచెం తినేటప్పుడు పప్పు అనేది తగిలేటట్టుగా కొంచెం లైట్గానే ఉందన్నమాట, మరీ మెత్తగా చేయలేదు. ఇప్పుడు 1 గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాం కదా, 1 గ్లాస్ బెల్లం కూడా తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి బెల్లం అయితే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసామనుకో మళ్ళీ ఈ బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది అన్నమాట కదా. మనం అలా స్పూన్తో కలుపుతూ ఉంటే బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి బెల్లం ఎలా కరుగుతుందో. ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కదా. ఇక్కడ బెల్లం అయితే మొత్తం కరిగిపోయి దగ్గరికి అయితే వచ్చిందనమాట, ఉడుకుతూ ఉంది. ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది, చూసారు కదా కుక్కర్ నుంచి. ఇలా సపరేట్ అయ్యే టైంలో కొంచెం 2 స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్న టైంలో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవాలి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, పర్లేదు. ఈ పూర్ణం బూరెలు ప్రసాదంగా కానీ ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా తినాలి స్వీట్గా అనిపించి పిల్లలు అడిగినప్పుడు కానీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా వెంటనే అయిపోతుంది ఫాస్ట్గా, చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇలా చేశారనుకో. చూసారు కదా, నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇలాగ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి, కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా, బెల్లం వేసాం కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు పూర్తిగా చల్లారాలి. ఇది చల్లారితేనే మనకి ఉండలు అనేవి బాగా వస్తాయి. పూర్ణము మూత పెట్టేసి కొంచెం సగానికి ఇలాగా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా పూర్ణాలు వేయడానికి. దానికోసం అయితే ఇక్కడ 1 గ్లాసు పప్పు అయితే వేసాను, 2 గ్లాసులు బియ్యం అయితే వేసుకున్నాను. 1 గ్లాసుకి 2 గ్లాసులు ఇలా వేసుకుంటే సరిపోతుంది. కొలతలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకొని, చూసారు కదా, 2 మిక్స్ చేసేసాను. మొత్తం కలిపేసుకున్న కడిగిన తర్వాత శుభ్రంగా. ఇక్కడ నేనైతే గ్రైండర్కి వేసుకుంటున్నాను పిండి అనేది. మిక్సీకైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఎంత అయితే సరిపోతుందో అంతే తీసుకుంటున్నాను. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దోశ వేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది దోశ పిండితో అయినా చేసుకోవచ్చు అండి. అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నప్పుడు పప్పులు నానేయలేము కదా, అప్పుడు పప్పులు నానేవంతా టైం పడుతుంది కదా. దోశపిండి కానీ ఉంటే పిల్లలు అడిగినప్పుడు టక్కుమని చేసేసుకోవచ్చు ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు. ఇక్కడ చూడండి, పిండి అయితే సరిపడినంత తీసుకున్నాను నేను. ఇక్కడ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. లైట్గా యాడ్ చేసుకోవాలి చూసుకొని, మరీ ఎక్కువైపోతే మళ్ళీ పూర్ణాలు అనేవి విడిపోతాయి. టేస్ట్కి సరిపడా సాల్ట్ చిటికెడు. ఇది గ్రైండర్కి వేసాను కాబట్టి సోడా ఉప్పు అయితే వేయలేదు. పిండి ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, కరెక్ట్గా ఉందన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. పూర్ణం అనేది బయటకు రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి పూర్ణాలు అనేవి. చూసారు కదా, పిండి అయితే పూర్తిగా చల్లారిపోయింది. చల్లారాక అయితే ఇలా ఉంటుందన్నమాట, పర్ఫెక్ట్గా వస్తాయి బాల్స్ అనేవి. చూడండి, ఇలాగ బాల్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకో, వేసుకునేటప్పుడు ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా, గబగబా వేసేసుకోవచ్చు అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది.
చూసారు కదా, ఇలాగా బాల్స్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మీకు ఏ సైజు కావాలో ఆ సైజ్ చేసుకో. ఇక్కడ ఇంకా పిండి అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఆల్రెడీ ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసాను. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని, ఈ విధంగా ముందుగా రెడీగా పక్కన పెట్టుకున్న బాల్స్ అయితే ఉన్నాయి కదా పూర్ణము, వాటిని అయితే ఈ విధంగా పిండిలో వేసి పెట్టేసుకున్నాం అనుకో. ఈ విధంగా 2, 3 అట్లాగా వేసేసి ఉంచుకుంటే ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. ఈ విధంగా చూసారు కదా, ఈ బాల్స్ని అయితే పిండిలో ముంచేసి మొత్తం అంతా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇవి ప్రసాదంగా కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఫెస్టివల్స్ టైంలో అలాగా ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇప్పుడు ఇది దోసపిండితో అయినా ఇలా చేసేసుకోవచ్చు. దోసపిండి ఉందనుకోండి, తినాలనిపించినప్పుడు టక్కుమని ఇలాగా పూర్ణం రెడీ చేసుకొని వేసేసుకోవచ్చు. చూసారు కదా, వేసుకున్న తర్వాత మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ టర్న్ చేసుకుంటూ ఆయిల్లో 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. పూర్ణం అనేది చూసారు కదా, పూర్ణం బయటకు రాకుండా పర్ఫెక్ట్గా పూర్ణం బూర్లు ఎలా వచ్చాయో. ఇప్పుడు పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఈజీగా పూర్ణం బూరెలు పూర్ణం బయటకు రాకుండా బూరెల నుంచి ఎలా రెడీ చేసుకోవాలో. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.